ఈ అక్షయ తృతీయ వచ్చేవరకి ప్రతి ఒక్కళ్ళు బంగారం కొంటే పెరుగుతుంది అని చెప్పి ఒక ఆశతో వెళ్తూ ఉంటారు. కానీ ఇది ఒక కమర్షియల్ ఒక ప్రోగ్రామ్ అనేది ఎవరికీ తెలియట్లేదు. బంగారు నగల షాపుల వాళ్ళందరూ కూడా ఈ అక్షయ తృతీయని బాగా వాడుకుంటున్నారు. నగలు కొంటే ఆ బంగారం పెరుగుతూ పోతుందని. కానీ అక్షయ తృతీయ రోజు చేయవలసింది ఏంటిది అని అంటే, మనకి అక్షయ తృతీయ రోజు మనం దాన ధర్మాలు చేయాలి, లక్ష్మీదేవిని ఆరాధించాలి, ఇష్టదైవాన్ని ఆరాధించాలి. అలాగే దాన ధర్మాలు అంటే మనకి ఇప్పుడు వైశాఖ మాసంలో అక్షయ తృతీయ కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మంచి వేసవి కాలం, బాగా ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం జలాన్ని దానం చేయాలి, చలివేంద్రాలు స్థాపించాలి. ఈ రోజున ఉప్పుని దానంగా ఇవ్వాలి, ఆహార పదార్థాలని అంటే అన్నదానం చేస్తే చాలా పుణ్యం. అంటే పుణ్యం అక్షయం అవ్వాలి. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మనం చేసే పుణ్యము అక్షయం అయ్యింది అంటే ఇంకా మనకి ఏ జన్మలో కూడా దరిద్రం అనేది ఉండదు. మనం బంగారం కొంటూ ఉన్నాం, బంగారం అసలు ఈరోజు కొనకూడదు. కలినే చెప్పాడు, ఈ అక్షయ తృతీయ రోజున నేను బంగారంలో దాగి ఉంటాను అని చెప్పాను నేను. మరి అటువంటి ఈరోజు మనం కలిని ఇంటికి, అంటే కలి అంటే మలినుడు అనే అర్థం, అంటే చాలా అసహ్యమైన వాడు అని అర్థం కలి. మరి బంగారంలో ఈరోజు నేను ఉంటాను ప్రత్యక్షంగా కలిదేవుడే చెప్పాడు. మరి అటువంటి బంగారాన్ని మనం ఇంట్లో కొని తెచ్చిపెట్టుకోవటం. ఇంకొకటి, చాలామంది మహిళలు ఆ రోజు చాలా రద్దీగా ఉంటాయని ముందే వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకొని వచ్చి అక్షయ తృతీయ రోజు ఇంటికి తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు. కొంతమంది మరీ అప్పులు చేసి బంగారు కొంటూ ఉంటారు. అక్షయ తృతీయ రోజే కొన్న వాళ్ళకే బంగారు ఎక్కువ అయ్యిందా? ఒకసారి ఆలోచించండి. మీరందరూ కొనే ఉంటారు కదా, ఓ ముక్కు పుడకో, చెవిదిద్దులో, లేకపోతే చిన్నపిల్లలకి చెవిదిద్దులు చిన్నవి కొంచెమే కదా, అవి అక్షయం అవుతాయి అని. అక్కడ అవ్వలేదు కదా. ఇప్పుడు మేమంతా అక్షయ తృతీయ రోజు బంగారే కొనలేదు. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు బంగారు కొనుక్కుంటాం. కానీ ఏదైనా పొలం కానీ, భూమి కానీ, స్థలం కానీ, ఏదైనా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటాం. ఏదైనా మనం ఎందుకు అంటే, కొన్ని స్థిరాస్తులు అనేవి మనకి ఉండాలి. అంటే మన ఫ్యూచర్ ముందు ముందు మనం ఏ కష్టం వచ్చినా అవి మనల్ని ఆదుకునేలాగా ఉండడానికి మనం కొంత ఇవన్నీ కూడా కొని పెట్టుకుంటాం. అంతేకాని బంగారం ఎక్కువైపోద్దని మనం బంగారం మీద ప్రేమతో వెళ్ళిపోయి బంగారు నగల దుకాణాల్లో వెళ్ళిపోయి ఇలా కొనడం మంచిది కాదు. అక్షయ తృతీయ రోజున లలితా పరమేశ్వరిని ఆరాధించండి, నృసింహ స్వామిని స్మరించుకోండి. ఈ రోజున దాన ధర్మాలు వీలైనంత దాన ధర్మం, ఒక్క మనిషికైనా భోజనం పెట్టండి, పుణ్యం అనేది అక్షయం అవుతుంది. అంతేకాని వేరే వాటి కోసం వెళ్ళకండి. మనకి పదాలు ఉంటాయి, క్షయము అక్షయము ఇలా ఉంటాయి కదా, పాపము పుణ్యము, కష్టము సుఖము. అలానే ఇది కూడా క్షయము అక్షయము, నాశనము కానిది ఏదైతే ఉందో అదే మనం చేయాలి.